ఇతని కష్టంతో తిరిగి వాణి ఫాదర్ వాళ్ళ మిగతా సిస్టర్స్ కి మిగతా కూతుర్లకి అందరికి పెళ్లిళ్ళు చేయడం అందరికి లైఫ్ లీడ్ చేయడం వాళ్ళ ఇల్లు గడపడం అన్ని ఇతని కష్టంతో ఇంకా గడిపారు. అది మా నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసండి. ఏదో వాణి వచ్చేదో మాట్లాడేస్తే నమ్మేంత వాణి మాటకే వద్దాం సార్. నిజంగా నాకు ఇప్పుడు ఏవి లేవే అనుకోండి, లుంగి షర్ట్ గాడినే అనుకోండి, ఇలా అనొచ్చా? ఇలా భర్తను అవమానపరచొచ్చా? అంటే మధ్యతరగతి కుటుంబీకుడు మనిషి కాడా? మేము చచ్చిపోవాలా? మిడిల్ క్లాస్, ఆల్ మిడిల్ క్లాస్ చచ్చిపోవాలండి? నా డబ్బులు తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు సంబంధం లేదండి. మా ఫాదర్ రియల్ ఎస్టేట్, మా ఫాదర్ ఇన్లా సీనియర్ అడ్వకేట్ లాయర్, తను డిస్ట్రిక్ట్కే ఫస్ట్ లాయర్. మా హస్బెండ్ ఇప్పుడు తను మెరైన్ ఇంజనీర్, తను ఆస్ట్రేలియన్ షిప్పింగ్ కంపెనీలో మెరైన్ ఇంజనీర్. ముందు నుంచి ఫ్యామిలీస్ అన్ని వెల్ సెటిల్డ్. సో ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. సో రాజకీయాలుగా మాకు ఇంట్రెస్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి వాళ్ళు పిలవగానే రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ సిచ్యువేషన్స్ మా పరిస్థితులు ఇలా మారి ఇలా మా ఇద్దరం కలిసి ఉండడం జరిగింది. సో ఇక్కడ ఆస్తుల గురించి డబ్బుల కోసం మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ ఆలోచన రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. అతను ఎప్పుడు ఆ వాణికి మొత్తం అతను అంత ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, అంతా తనకే రాస్తాను. ఇప్పుడు నాతో ఉండవలసిన అవసరం తనకే ఉంది. తన ప్రాపర్టీస్ ఇప్పుడు ఇల్లు తన పేరుకి రాస్తాను అనుకోండి, మిగతా మరొక ఇల్లు ఉంది, ఒక 6 to 7 crores వ్యాలిడ్ ఇల్లు, ఒక 20 కోట్లు విలువైన ఫ్యాక్టరీ అన్ని రాసిచ్చేసి కొంత ఫైనాన్స్ క్యాష్. ఇప్పుడు వచ్చారు కట్టుబట్టలతో, అప్పుడు కాదు ఇప్పుడు వచ్చారు అతను కట్టుబట్టలతో. ఇప్పుడు ప్యాంటు షర్ట్ ఇప్పుడు వచ్చారు మాధురి దగ్గర. భవిష్యత్తులో ఇప్పుడు అందరు కదా అలాగే. లేదు సార్, నేనైతే నమ్ముతున్నాను మాకు అలాంటివి ఉండవు. చెప్తాను, మా ఇద్దరి మధ్యన అలాంటి ఆర్థిక లావాదేవీలు భవిష్యత్తులో ఎందుకు అనాలి? ఇప్పుడే ఇప్పుడు పదవి నాకు ఇప్పుడు ఈ పదవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, అపోజిషన్, డబ్బులు లేవు. చూస్తే నాకు 58 years, ఆమెకి 34 years, జస్ట్ 35. ఇప్పుడు పుట్టినరోజు వస్తే 35లో 34 కంప్లీట్ అయ్యి 35 వస్తుంది. ఏంటి అవసరం ఉంటుంది నాతో ఉండవలసిన అవసరం? ఇక్కడ ఎథిక్స్ కాక, క్యారెక్టర్ కాక, మంచితనం కాక ఇంకే ఆలోచన ఉంటుంది చెప్పమనండి. విశ్లేషకులకి చెప్పమనండి, విమర్శకులకి చెప్పమనండి. ఆమెకి స్వార్థం ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చింది, నీకు స్వార్థం ఉంది కాబట్టి నాలో స్వార్థం ఉండొచ్చేమో. ఎందుకంటే నాకు హెల్ప్ చేసాం. నిన్న ఎవడో ఒక యూట్యూబర్ పెట్టాడు, దువార్స్ ఇద్వాస్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ 1000 కోట్ల కోసమే మాధురి వచ్చింది, ఆ 1000 కోట్లు తీసుకున్నాక మాధురి మళ్ళీ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళే రాసేసుకొని వాళ్ళే చేసేసుకొని ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారు. నవ్వు వస్తుంది నాకు. మరి ఇప్పుడు మమ్మల్ని కలిపింది అదే అనుకుంటున్నాను, మేడ్ ఇన్ హెవెన్ అనుకుంటున్నాను. మేమిద్దరు అదే అనుకుంటున్నాం. మేము కలవడం అన్నది నేను అనుకుంటాను, నా మీద ఎంత అభిమానం చూపించి నన్ను అనుక్షణం నాకు నా ఉదయం లేచే దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు భోజనాల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, టీ కాఫీల దగ్గర నుంచి కానీ ప్రతి విషయంలో ఎంత కేరింగ్ తీసుకుని చేస్తుంది ఈ అమ్మాయి. ఏంటి సంబంధం? ఏదైనా రుణానుబంధం ఉందా, లేదా పూర్వజన్మ రిలేషన్ ఏమైనా ఉందా? నాకు అర్థం కావట్లా. ఉందంటారు ఏదైనా పూర్వజన్మ రిలేషన్ అయితే? ఉంటుందండి, నాకు అనిపిస్తుంది మా ఇద్దరి మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉందని. పనుల మీద ఆధారపడే బ్రతుకున్నది. అండ్ ఆడవాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాణి చేసిన తప్పు అంటే మీరు మొన్న ఇందాక అన్నారు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే, వాణి చేసినట్టు ప్రపంచంలో నాకు తెలిసి ఏ లేడీ కూడా ఇలా చేయదు, ఏ హస్బెండ్ కూడా ఎవరు అలా చేయరు. తను అలా చేసింది నా లైఫ్ని, అతని లైఫ్ని రూయిన్ చేసింది. ఆడపిల్లలు స్పెషల్గా పుడతారు, భగవంతుడు పుట్టిస్తాడు. అది మగవాడు చేసే ప్రతి పని చేయడానికి కాదు, మగవాడు చేయలేని కొన్ని పనులు చేయడానికి ఆడదాన్ని దేవుడు సృష్టిస్తాడు. దానికంటూ ఒక విలువ ఉంటుంది, అది నిలబెట్టుకోవాలంటాను నేను, అంతే. తనతో పాటు ఫైట్ చేసి నీది నాకు కావాలి, నువ్వు వెళ్తుంటే నేను వెళ్ళాలి, నువ్వు ఎదుగుతుంటే నేను ఎదగాలి, నీ పదవి నాకు కావాలి, ఆశ నాకు కావాలి అనుకోకూడదు. స్పెషల్గా మేడ్ చేస్తాడు ఆడవాళ్ళు భగవంతుడు, నేను నమ్ముతాను. అంటే మీరు చేయలేని పనులు మేము చాలా చేయగలం, దానికోసమే భగవంతుడు సృష్టిస్తాడు. నేను వంటి చేత ఏమి హ్యాండ్లో ఏమి లేకుండా ఉన్నాను కదా, ఇదిగో నాకున్న ఆస్తి ఇది, నాకున్న డబ్బులు ఇది, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చేసుకో అని నాకు చెప్పింది. ఇది సత్యం. ఆయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మీ దగ్గర? అదే అంటున్నాను, అతను 1000 కోట్లు ఎలా వస్తాయండి అతనికి? అతను ఏమైనా నా దగ్గర కూడా అంత ఏమీ లేదండి. 1000 కోట్లు 100 కోట్లు ఏం లేవు. బతకడానికి మాతో పాటు 10 మందిని బతికించడానికి సరిపడే ఉన్నాయి. మాకు పెద్ద పెద్ద ఆశలు లేవు అనమాట, ఇవి డబ్బులు కూడబెట్టేయాలి, 1000 కోట్లు సంపాదించాలి, దాచేసుకోవాలని ఆలోచన మాకు బాధ్యతలు లేదు సార్. ఒక బంగ్లా, ఒక నా తిరగటానికి మంచి కార్లు, ప్రజాసేవ చేయడానికి ఖర్చుకి కావాల్సిన ధనం, రోజు 20-10 మంది వస్తారు, మాకు 5000 కావాలి, మాకు 2000 కావాలి, మేము ఫీజు కట్టలేకపోతున్నాం, ఆడపిల్ల పెళ్ళి ఉంది, ఇలా నెలకు 5-6 లక్షలు ఖర్చు ఉంటుంది. అలాంటి ఖర్చులు మా ఖర్చులు ఒక 5-6 లక్షలు ఉంటాయి, నెలకు 15 లక్షలు మాకు మా బండి నడవటానికి అవసరం ఉంటుంది. అంతకు మించి ఇంకేం కావాలి మాకు?
పిల్లలకి వందల 5 కోట్లు చూడాల్సి సంపాదించి ఏం ఉంది, చేస్తాం? వాళ్ళకి చేస్తాము, వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పిల్లలకి 5 పిల్లలకి కూడా వాళ్ళని భూమి మీద తీసుకొచ్చిన బాధ్యత మేము తీసుకొచ్చాం కాబట్టి మాదే బాధ్యత కాబట్టి వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ ఖచ్చితంగా మేమే చూసుకోవాలి. పిల్లల్ని కన్నం వరకే మన బాధ్యత. వాళ్ళ తలరాతలు మన కనలేం, వారు ఏమవుతారో పెద్ద అయితే ఏం చేయగలరో మనం ఏం చెప్పలేం. కానీ వాళ్ళని పెంచడం వరకు, వాళ్ళు చదివించడం వరకు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం వరకు బాధ్యత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం అంతే. దానికి మించి ఇంకేం చేస్తాం? పిల్లలకి వాళ్ళు చదివిస్తాం. ఈ నిర్ణయం వల్ల వాళ్ళ ఎఫెక్ట్ కాకూడదు. ఇంకొక పాప పెళ్లి ఉంది శ్రీనివాస్ గారు, ఆమె పెళ్లి ఫస్ట్ ఆమె మ్యారేజ్ చేస్తాం. ఆమె మ్యారేజ్ కోసమే డబ్బులు ఫస్ట్ సంపాదించిస్తాం. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఇంకా ప్రెజెంట్ చదివిస్తాం. వాళ్ళ పిల్లలకి ఇంకా చాలా టైం ఉంది, వాళ్ళు మ్యారేజెస్ చేస్తాం అంతే. There is no secrecy and there is no jealousies and egos and వస్తుందా రాదా అవన్నీ అనవసరం అని చెప్తున్నాను కదా. మా ఇద్దరం మానసికంగా పెళ్లి అయిపోయింది, మా ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని ఎవ్వరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్ గా జరగలేదు. మీకు పబ్లిక్ గా మీకు పెళ్లి కావాలంటే లీగల్ గా చేసి చూపిస్తాం అంటున్నాను. మేమైతే పెళ్లి చేసేసుకున్నాం, మాకు మా మనసాక్షులు మాకు కలిసిపోయి మేము మానసికంగా కలిసిపోయాం. మేము భార్యాభర్తలు మాత్రమే, మేము భార్యాభర్తలమే. మీ అందరికి మా భార్యాభర్తలుగా మీకు ఫోటో కావాలి, మీకు ఫ్రేమ్ కావాలి, ప్రతి ఇంట్లో మీరు చూసుకుంటారంటే ఖచ్చితంగా లీగల్ గా అయ్యాక మీకు చేసి చూపిస్తాం అని చెప్తున్నాను అంతే. వారసుల సంగతి కూడా అంతేనండి, లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కంటాం అంతే. నవ్వుతున్నారు శ్రీనివాస్ గారు. అంటే ఇద్దరు మొత్తం శ్రీనివాస్ అంటే గ్రేట్ లెజెండరీ అండి. తన లెగసీ ఎలాగా కంటిన్యూ అవ్వాలంటే ఒక వారసుడు ఉండాల్సిందే, అతనితో ఆగిపోకూడదని. శ్రీనివాసుడు ఉండాలి, ఇంకో శ్రీనివాస్ ఉండాలని నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్.